Hi friends, Center for Development of Telematics హిందీ ట్రాన్స్లేటర్ అండ్ హిందీ ఆఫీసర్స్ని రిక్రూట్ చేస్తుంది. పే స్కేల్ వచ్చేసి 7th సిపిసి. డీటెయిల్ నోటిఫికేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ, ముందుగా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమెటిక్స్ ఏంటో తెలుసుకుందాం. ఇది ఒక R&D సంస్థ. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా నడపబడుతుంది. మెయిన్లీ వీళ్ళు చేసే పని వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టెలికాం ఫీల్డ్లో. అండ్ డీటెయిల్ నోటిఫికేషన్ విషయానికి వస్తే నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 2 అండ్ పోస్ట్ వచ్చేసి హిందీ ఆఫీసర్ లెవెల్ 8 అండ్ హిందీ జూనియర్ ట్రాన్స్లేటర్ లెవెల్ 4. అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ విషయానికి వస్తే న్యూఢిల్లీ. అండ్ రిజర్వేషన్కి వస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ అండ్ ఈడబ్ల్యూ వాళ్ళకి రిజర్వేషన్ ఉంది. ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అవుతారో వాళ్ళు అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ రిజర్వేషన్ క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అండ్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 15th సెప్టెంబర్ 2025. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటన్ టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది. అండ్ ఎంప్లాయీస్ ఎవరైతే గవర్నమెంట్ కానీ పిఎస్యూస్ కానీ ఆటోనమీ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు ఎన్ఓసిని సబ్మిట్ చేయాలి అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. నెక్స్ట్ రిటన్ టెస్ట్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది 100 మార్క్స్ పేపర్ ఉంటుంది విత్ డ్యూరేషన్ ఆఫ్ 90 minutes. అండ్ క్యాండిడేట్ మినిమమ్ 50% మార్క్స్ రావాలి ఓవరాల్గా. అండ్ సెక్షన్ వైజ్ 30% మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టు. అండ్ ఫైనల్ సెలెక్షన్ వచ్చేసి రిటన్ టెస్ట్ మార్క్స్ అండ్ స్కిల్ టెస్ట్ వచ్చిన వాళ్ళకి మెరిట్ లిస్ట్లో కన్సిడర్ చేస్తారు. అండ్ క్వశ్చన్ పేపర్ విషయానికి వస్తే ఇది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ రిటన్ టెస్ట్ ఎగ్జామ్ డేట్స్ అనేది C.dot వెబ్సైట్లో పొందుపరుస్తారు. అండ్ స్కిల్ టెస్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది క్యాండిడేట్స్కి ఎవరైతే రిటన్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తారు. మేనేజ్మెంట్ ఈ రైట్స్ ఉన్నాయి, లైక్ దే కెన్ చేంజ్ ది సెలెక్షన్ క్రైటీరియా అండ్ ఫైనల్ రిజల్ట్స్ కూడా. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కోర్సెస్ ఏదైనా చేసి ఉంటే సరిపోతుంది. అండ్ సిజిపి కానీ ఓజిపి కానీ లిటర్ గ్రేడ్ కానీ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్. అండ్ పర్సంటేజ్ మెన్షన్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్ పర్సంటేజ్ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 59.9 వస్తే అది 59.9 లాగానే మెన్షన్ చేయాలి. దాన్ని రౌండ్ ఆఫ్ చేసి 60గా మెన్షన్ చేయకూడదు. అండ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళనే కన్సిడర్ చేస్తారు. ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ మీరు www.c.in వెబ్సైట్కి వెళ్ళి కింద మీకు చూపెట్టిన స్క్రీన్ షాట్లో ప్రకారంగా ఓపెన్ చేస్తే ఇక్కడ నోటిఫికేషన్ ఉంది అండ్ ఇక్కడ అప్లై బటన్ ఉంది. అప్లై బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లైక్ మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. అండ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ పీడిఎఫ్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ.